ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. మీరు నా చేతిలో ఉన్నారు. ప్రభువైన దేవుడు మనకు వాగ్దానం చేయుచున్నాడు. మీరు నా చేతిలో ఉన్నారు. మనము దేవుని చేతిలో ఉన్నామంట. ఆయన చేతిలో నుండి మనలను అపహరించడానికి ఎవనికి అధికారం ఉన్నది? కీడు చేయడానికి ఎవనికి అధికారం ఉన్నది? మనము దేవుని చేతిలో ఉన్నవారం. బలవంతుడైన ఆ దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు మనకు విరోధముగా చెలరేగువారు ఎవరు కూడా లేరు. ప్రభువు చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని అంటారు. మనము దేవుని అరచేతిలో ఉన్నాము. మనము ఆయన చేతిలో ఉన్నాం కనుక మనము ఆయన చేతిలో ఎంతో భద్రతగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటూ ఉన్నాం. దేవుని చేతిలో నుండి మనలను విడిపించువాడు ఎవరూ లేరు. మనకు విరోధముగా క్రియ చేయువారు ఎవరూ లేరు. దేవుని గొప్ప హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు ఘనమైన కార్యములను మనము ప్రజల ఎదుట చేయగలుగుతాం. మోషే ఫరో ఎదుట ఉన్నప్పుడు దేవుని హస్తము మోషేకి తోడుగా ఉన్నది కనుక ఐగుప్తీయులను ఆయన తన చేతి ద్వారా అనేక బాధలను, హింసలను వారికి కలుగు చేశాడు. దేవుని బలమైన హస్తము మోషేకు తోడుగా ఉండడము చూసినటువంటి ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఇక తానేమి చేయలేనని ఎరిగిన వాడై వారిని విమోచించడానికి అతడు వారిని పంపించడానికి ఒప్పుకున్నాడు. కారణం ఏమిటంటే దేవుని హస్తము ఆ ప్రజలకును వారి నాయకుడైనటువంటి మోషేకును తోడై ఉన్నది. అవును దేవుని బిడ్డలారా, మనము దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేతిలో ఉన్న మనకు అత్యధికమైన భద్రత ఉన్నది. దేవుని చేతిలో ఉన్న మనలను ఏ నరుడు ముట్టలేడు. దేవుని చేతిలో ఉన్న మనలను సాతానుడు తాకలేడు. దేవుని చేతిలో ఉన్న మనము ఆశీర్వదింపబడిన బిడ్డలముగా ఉంటూ ఉంటాం. కనుక ప్రభువా, నీ చేతిలో నన్ను ఉంచుకున్నందుకై వందనాలు. నీ చేతిలో నేనున్నానని నీవు చెప్పినందుకై నీకు వందనాలు. నన్ను సంపూర్ణముగా నీకు సమర్పిస్తున్నానని మనం ప్రభువుకి సమర్పణతో ముందుకు కొనసాగాలి. ఎందుకంటే మనలను ప్రేమించి ఆయన మనందరి కొరకై తన ప్రాణమును పెట్టి తన చేతిలో గాయము ఎలా ఏర్పడినదో అలాగనే మనలను తన చేతిలో చిత్రించుకున్న దేవుడు ఆయన. మీరు నా చేతిలో ఉన్నారని చెప్పిన దేవుని గొప్ప ప్రేమకై మనం వందనాలు చెల్లించుదాం. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ చేతిలో మేమున్నామన్న సత్యమును మేము ఎరిగి నీకు నమ్మకమైన వారిగా జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.